హాయ్ గౌతమి ఫుడ్కు స్వాగతం. ఈరోజు మనం గోదావరి జిల్లాలో సాంప్రదాయపు వంటకమైన తాటి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. ఈ తాటిపళ్ళు వర్షాకాలంలో మాత్రమే లభిస్తాయి. తాటిపళ్ళ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బి కాంప్లెక్స్లో ఉండే అన్ని విటమిన్స్ కూడా ఈ తాటిపళ్ళలో మనకి లభిస్తాయి. తాటిపళ్ళు తింటే ఏనుగంత బలం వస్తుందని చెప్పే మన పూర్వీకులు మనకి ఈ తాటిపండుతో తయారు చేసిన ఎన్నో రకాల వంటకాలను చేసి పెట్టేవారు. పూర్వం ఈ తాటి రొట్టెని కట్టెల పొయ్యి మీద వేసేవారు. కానీ ఇప్పుడు అవి అందుబాటులో లేకపోవడంతో మనం గ్యాస్ స్టవ్ పైన ఈజీగా తాటి రొట్టి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు చిన్నతనంలో మీ నాయనమ్మలో బామ్మలో ఇలాంటి తాటి రొట్టి మీకు వేసి పెట్టి ఉంటారు కదా. మరి మీరు కూడా ఈసారి తాటిపళ్ళు దొరికినప్పుడు ఈ వంటకం చేసి మీ పిల్లలకి కూడా ఈ తాటి రొట్టి రుచిని చూపించండి. ఇవి తాటిపళ్ళు. ఇప్పటి తరాల్లో చాలామందికి వీటి గురించి అయితే తెలియదు. ఇంగ్లీష్లో అయితే వీటిని పామ్ ఫ్రూట్ అని అంటారు. ముందుగా ఈ తాటిపండు పైనున్న డొప్పల్ని మనం తీసేయాలి. కాస్తంత గట్టిగా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని తీయండి. సంవత్సరానికి ఒక్కసారైనా తాటిపల్లితో చేసిన వంటకాలు తినేవాళ్ళు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఈ తాటిపళ్ళుని ఇలా నేలకేసి కట్టుకుంటే దానిపైన ఉన్న తొక్క సులభంగా వస్తుంది. ఇలా కొట్టడం వల్ల చూసారు కదా ఎంత ఈజీగా మనం తాటిపండు పైన తొక్క తీయగలుగుతున్నాము. ఈ తాటిపండు పైన తొక్క మొత్తం ఇలా ఒలిచేసుకోవాలి. చిన్న చిన్న గ్రామాల్లో అయితే ప్రతి ఏటా తాటి రొట్టిని ఖచ్చితంగా వేసుకుంటారు. కానీ టౌన్స్లో అయితే ఇది దొరకడం కష్టంగా ఉంటుంది. ఇలా 3 టెంకలు ఉంటాయి. మధ్యలో ఏమైనా పురుగులు ఉన్నట్టు అనిపిస్తే జాగ్రత్తగా చూసుకోండి. ఒక్కొక్కసారి మాత్రమే పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ టెంకల్ని ఒలిచి పెట్టుకుని ఆ పీచుని మాత్రం పడేసేయండి. ఈ టెంకల నుంచే మనం ఇప్పుడు గుజ్జు తీయాల్సి ఉంటుంది. ఇలా టెంకలు మొత్తం తీసి పెట్టుకున్నాను. నేను 2 తాటిపళ్ళతో ఈ తాటి రొట్టిని వేస్తున్నాను. ఇలాంటి ఒక చిల్లుల జల్లెడ అంటే అన్నం వార్చుకుంటాం కదా, అది వాడుతున్నాను. మీ దగ్గర ఏమైనా గ్రేటర్ ఉంటే కనుక అది కూడా యూజ్ చేయొచ్చు. ఈ చిల్లుల బుట్ట పైన ఈ తాటి టెంకను వేసి ఈ విధంగా రుద్దాలి. ఇలా రబ్ చేయడం ద్వారా పైనంతా పీచు మిగిలిపోయి కింద మనకి గుజ్జు అనేది పడుతుంది. ఆ పీచు లేకుండానే మనం గుజ్జుతో మాత్రమే ఈ తాటి రొట్టిని తయారు చేసుకుంటాం. ఆ పీచు అయితే అసలు ఉండకూడదు. ఈ విధంగా పడుతుంది. అన్ని టెంకలకి ఈ విధంగానే ఒలుచుకున్న తర్వాత టెంకల్ని బయట పడేసేయండి. ఇవి మట్టిలో పాతి పెడితే నాగుల చవితి టైంకి మీకు తీగలు కూడా వస్తాయి. చూసారు కదా, పీచు పైనుండిపోయింది, గుజ్జు మాత్రమే కింద పడుతుంది. ఒకవేళ ఏమన్నా పీచు కనుక మిగిలిపోయినట్టు అనిపిస్తే ఆ పీచుని కొంచెం జల్లెల్లో వేసి వడకట్టేస్తే మిగతా పీచు కూడా వచ్చేస్తుంది. ఇక్కడైతే అవసరం ఏమీ రాలేదు నాకు. ఈ తాటి రొట్టి వేసుకోవడానికి మనం ఇప్పుడు తాటి గుజ్జుని అలాగే ఇడ్లీ రవ్వని సమాన భాగాల్లో తీసుకోవాలి. 1 కప్పు తాటి గుజ్జు అయితే ఇడ్లీ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. ఇడ్లీ రవ్వని 2-3 సార్లు నీళ్ళలో వేసుకుని కడుక్కోవాలి. ఇడ్లీ రవ్వ కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి మనం 2-3 సార్లు కడిగేస్తే దానికి ఉన్న వాసన మొత్తం పోతుంది. ఇలా కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వని మనం ఇడ్లీలకి ఎలాగైతే నీళ్ళల్లోంచి పిండి తీసి వేరే గిన్నెలోకి వేసుకుంటామో అదేవిధంగా దానికి ఉన్న నీళ్ళంతా కూడా పిండేసేయాలి. చూసారు కదా, ఇడ్లీ నొక్కున్న నీళ్ళంతా పిండి ఇలా వేరే గిన్నెలోకి వేసుకోండి. ఈ విధంగా ఇడ్లీ రవ్వని శుద్ధం చేసుకోవాలి. తర్వాత మనకి కావలసిన పదార్థాలు 3/4 కప్పు బెల్లం, తురిమిన బెల్లం వాడుతున్నాను. తాటిపళ్ళు ఎలాగా తీయగా ఉంటాయి కాబట్టి స్వీట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము కానీ లేకపోతే కురిడికాయతో దొరికిన కొబ్బరి తురుము కానీ వాడుకోవచ్చు. అది కూడా 3/4 కప్పు తీసుకున్నాను. మిక్సింగ్ బౌల్లో మొదటగా ఇడ్లీ రవ్వ అలాగే తాటి గుజ్జు అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేసుకున్న తర్వాత నేను తాటి గుజ్జును వేస్తున్నాను. ఈ తాటిపళ్ళుతో చాలా రకాల వంటకాలను చేస్తారు. ఇప్పుడు బెల్లం తురుము, 3/4 కప్పు బెల్లం తురుము పట్టింది. బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి.
బెల్లం ముక్కలుగా వేస్తే అందులో కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా తురుముగా కానీ పొడిగా కానీ చేసుకుని వేసుకోండి. మేము ఇంతకుముందు తాటిపళ్ళతో ఆల్రెడీ తాటి రొట్టి వేసాం, అలాగే తాటి గారెలు కూడా వేసాం. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, అవి కూడా చూడండి. ఇదొక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయాలి. ఇలా పక్కన పెట్టేయడం ద్వారా నూక అనేది సరిగ్గా నానుతుంది కాసేపు. ఒక 10 నిమిషాల తర్వాత నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లోనే వేస్తున్నాను. మనకేం ప్రాబ్లం లేదు, తాటి రొట్టి కూడా బాగానే వస్తుంది. 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ తాటి గుజ్జు మిశ్రమాన్ని మనం ఇలా ప్యాన్లోకి వేసేసుకుని దిబ్బ రొట్టిని స్ప్రెడ్ చేసుకున్నట్టే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా తాటి రొట్టికి మనం ప్యాన్ని సిద్ధం చేసుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో మాత్రమే ఈ తాటి రొట్టిని మనం కాల్చుకోవాలి. ఇప్పుడైతే మనకి కట్టెల పొయ్యిలు అవి లేవు కాబట్టి ఇలా గ్యాస్ స్టవ్ మీదే సులభంగా వేసుకోవచ్చు. మూత పెట్టుకుని తాటి రొట్టిని కాల్చుకోవాలి. నాకైతే 30 నిమిషాలు టైం పట్టింది. లో ఫ్లేమ్లో మాత్రమే కాల్చండి, లేకపోతే వెనక మాడే అవకాశం ఉంటుంది. 30 నిమిషాల తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మనం దాని చుట్టూ మరొకసారి నూనె వేసుకోవాలి. దాని పైన అలాగే ఆ రొట్టె చుట్టూ కూడా మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ వైపు కూడా మనకి రొట్టె కాలాలి కాబట్టి ఆయిల్ పైన కూడా వేసుకుంటున్నాం. ఇప్పుడు వేరే వైపుకి టర్న్ చేసి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 నిమిషాలు కాలనిస్తే చాలు. అది కాలడానికి చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని 2 వైపులా కాల్చుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి వెనక్కి తిప్పి చూపిస్తున్నాను. నాకు ఒక పావు గంట తర్వాత వెనకాల కూడా ఈ విధంగా రెడీ అయిపోయింది. మరి ఈ తాటి రొట్టె అయితే వర్షాకాలం మాత్రమే లభిస్తుంది. కానీ మీరు ఏ కాలంలోనన్నా తాటి రొట్టి తినాలనుకుంటే కనుక నేను మీకు ఒక చిట్కా కూడా చెప్పబోతున్నాను. చూసారు కదా తాటి రొట్టి ఎంత టేస్టీగా ఉంటుందో, రెడీ కూడా అయిపోయింది. మరి ఈ తాటి రొట్టిని మీరు 6 నెలల పైన నిల్వ ఉంచుకోవాలి అనుకుంటే ఈ తాటి గుజ్జుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ తాటి గుజ్జులో ఒక 2 స్పూన్లు బెల్లం కలుపుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీరు 6 నెలల పైన ఈ తాటి గుజ్జుని నిల్వ ఉంచుకోవచ్చు. ఇక మనం ఏ కాలం కావాల్సి వచ్చినా ఈ తాటి రొట్టె అనేది తినచ్చు. చిన్నతనంలో ఈ తాటి రొట్టె తిన్న ఈ జ్ఞాపకాల్ని మీ పిల్లలతో కూడా పంచుకోండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ తాటి రొట్టె దగ్గర ఏ కేక్లు కూడా పని చేయవేమో అనిపిస్తుంది. మా నాయనమ్మ ఇంట్లో అయితే ఈ తాటి రొట్టెని ఫిల్టర్ కాఫీతో ఇచ్చేవారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సాంప్రదాయపు వంటకాలు మా ఛానల్లో ఉన్నాయి. కొబ్బరి రొట్టి, తాటిగారులు, బియ్యం నూకతో తాటి రొట్టి, ఇవన్నీ కూడా మా ఛానల్లో చేయడం జరిగింది. అవి కూడా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.